అపిలేపల్లి గ్రామంలో చౌకధాన్యం డిపోను ప్రారంభించిన ధర్మతేజ. అందరికీ నమస్కారం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం అపిలేపల్లి గ్రామంలో అపిలేపల్లి గ్రామస్తుల ఆహ్వానం మేరకు దేవినేని ధర్మతేజ గారు అపిలేపల్లి గ్రామానికి విచ్చేసి ఈరోజు చౌకధాన్యం డిపోను దేవినేని ధర్మతేజ గారు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మసముద్రం మండలం కన్వీనర్ పాలబండ్ల శ్రీరాములు, బట్టవానిపల్లి పవన్, ఐదుకల్లు మాజీ సర్పంచ్ చట్టం రామాంజనేయులు కార్యక్రమానికి విచ్చేశారు. అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి అంగడి చలపతి పాల్గొన్నారు. అంతకు మునుపు కుందుర్పి మండలం నాయకులు మాజీ మండల కన్వీనర్ కర్తనపర్తి రామాంజనేయులు, మాజీ జెడ్పీటీసీ మల్లికార్జున, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు జయచంద్ర, మాజీ కోఆప్షన్ మెంబర్ తాహిర్, సర్పంచులు రాఘవేంద్రబాబు, తిప్పేస్వామి, శివలింగ, క్లస్టర్ ఇన్ఛార్జ్ ప్రసాద్, మాజీ ఎంపీటీసీ సభ్యులు మల్లికార్జున, షఫీ, అపులేపల్లి టీడీపీ గ్రామీణ కమిటీ అధ్యక్షుడు రామాంజనేయులు, అనంతపురం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యదర్శి శ్రీనివాసులు, తెలుగు యువత కార్యదర్శి రామ్మూర్తి నాయుడు, సజ్జల శ్రీనివాసులు, గౌరమ్మతోట వెంకటేశ్లు, జిల్లా దండోరా అధ్యక్షులు వైబి ఓబయ్య, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు మహేష్, తెలుగు యువత నాయకులు మల్లికార్జున, సత్తి, తలారి వెంకటేష్, సజ్జల దిలీప్, కుందుర్పి కేజీ మరిస్వామి, చౌకలప్పగారి మరిస్వామి, కురుబ మరిస్వామి, అప్లేపల్లి స్థానిక నాయకులు రామిరెడ్డి, విరూపాక్షి, రాము, బోయ చిరంజీవి, అల్తాఫ్, లోకేష్, మహాదేవ, వడ్డెపాలెం వీరాంజనేయులు, హనుమంతరాయుడు, రుద్రంపల్లి రామాంజనేయులు, మందలపల్లి విభూషణ, ఈరన్న తదితర నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలుకుతూ దేవినేని ధర్మతేజ గారిని దుశ్శాలువా కప్పి పూలమాలలు వేసి సత్కరించి ఆనందోత్సవాల నడమ అపిలేపల్లి మాజీ సర్పంచ్ ఓబులేసి గారి 37వ చౌకధాన్యపు డిపో వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి మిఠాయిలు తినిపించుకొని ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. అనంతరం రేషన్ కార్డు లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దేవినేని ధర్మతేజ గారు మాట్లాడుతూ రేషన్ డిపో డీలర్ల వద్ద అలాగే నాయకుల వద్ద మాట్లాడుతూ ముఖ్యంగా సమయపాలన పాటిస్తూ రేషన్ కార్డు లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకొని రేషన్ సరుకులను సక్రమంగా పంపిణీ చేయాలని, ప్రభుత్వానికి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. మారింది కానీ చాలా ఇచ్చిన